Hi friends, welcome to our channel Technoram. In this video, I'm showing you how to use your smartphone as wireless speaker for your PC or laptop. ఈ వీడియోలో మన స్మార్ట్ ఫోన్ని మన కంప్యూటర్కి వైర్లెస్ స్పీకర్ కింద ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మనం టాపిక్లోకి వచ్చినట్టయితే దీనికోసం మీ కంప్యూటర్లో అండ్ మీ స్మార్ట్ ఫోన్లో ఈ సౌండ్ వైర్ అనే సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. సౌండ్ వైర్ సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసరికి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. మీ కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సాఫ్ట్వేర్. నేనైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను 1 minute. చాలా సింపుల్. ఇది ఇన్స్టాలేషన్ కూడా మీకు ఏం పెద్ద టైం కూడా తీసుకోదు. లెస్ దెన్ 1 minute-లోనే ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఇలా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత లాంచ్ అయితే చేయండి. లాంచ్ చేసేసిన తర్వాత మీరు మీ స్మార్ట్ ఫోన్లోకి అయితే రండి. ఓకే, మనమైతే మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదకి అయితే వచ్చాం కదా. దాని యాప్ యొక్క ఐకాన్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని ఒకసారి అయితే ఓపెన్ చేయండి. మీరు మీ స్మార్ట్ ఫోన్ అండ్ మీ కంప్యూటర్ రెండు కూడా సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ చేయాలి. మీకు అలా కూడా కాదనుకుంటే, ఇప్పుడు మీ ఇంట్లో వైఫై లేదు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మీ స్మార్ట్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయండి. మీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో దీని వైఫైని అందులో కనెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ పైన ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, చూసారు కదా ఈ కంప్యూటర్లో. ఇక్కడ కనిపించి సర్వర్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొబైల్ యాప్లో ఎంటర్ చేయండి. చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అక్కడ డిస్కనెక్ట్ పడింది, చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఐపీ అడ్రస్ కనిపిస్తుందో ఆ ఐపీ అడ్రస్ని మీరు ఇక్కడ ఈ యొక్క యాప్లో అయితే ఎంటర్ చేయండి. 192.168.43.120 ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి చిన్న యారో సింబల్ ఏదైతే ఉందో ఈ రౌండ్ది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ ఓకే ఇచ్చేసుకోండి. ఇచ్చుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మన కంప్యూటర్లో కనెక్ట్ అయితే అయిపోయింది, చూసారు కదా. కనెక్టెడ్ అని పడింది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక మ్యూజిక్ అంతే, మనకి ఇలా కనెక్టెడ్ అని పడింది అంటే దాని అర్థం మనకు కనెక్ట్ అయిపోయినట్టే. అయితే ఇక్కడ మీరు ఇందులోంచే మీ స్మార్ట్ ఫోన్లో వచ్చే వాల్యూమ్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, అవుట్పుట్ ఆడియోని. అయితే నేను జస్ట్ మీకు ఒక ఆడియో క్లిప్ అయితే ప్లే చేసి చూపిస్తాను, మీరు చూడండి శాంపిల్కి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా క్వాలిటీ ఎలా ఉందనేది. అంటే జస్ట్ మీకు మరి ఓవర్ సౌండ్ అయితే రాదు, కాకపోతే పర్లేదు. మీరు ఏదైనా వర్క్ పర్పస్ బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే మీరు ఏదో మీ సిస్టంలో ఏదో మూవీస్ చూస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి స్పీకర్స్ పెద్దగా సౌండ్ రావటం లేదు అన్న టైంలో జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ ఉంటుంది సౌండ్. అంటే మీ కంప్యూటర్లో వచ్చేది చాలా తక్కువగా ఉందనుకున్నప్పుడు ఇలా కనెక్ట్ చేసుకోండి. లేదా మీకు ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇలా కొత్తగా ట్రై చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు, చాలా బెటర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఒకవేళ మీకు ఎక్స్టర్నల్గా వేరే స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసి ఉన్నా ఆ స్పీకర్స్ అండ్ ఇది ఒకేసారి ప్లే అవుతాయి ఇలా కనెక్ట్ చేసుకోవడం వల్ల. కాకపోతే మీకు మైనస్ ఏంటంటే, మీకు వైర్ ద్వారా ఏదైతే ప్లే అవుతుందంటే మీ హోమ్ థియేటర్లో కానీ ఎక్కడైనా సరే, దానికి అండ్ ఇలా మనకి స్మార్ట్ ఫోన్లో ప్లే ఆడియోకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. అందులో ప్లే అయిపోయిన తర్వాత ఇందులో ప్లే అవుతుంది, ఎందుకంటే ఇది త్రూ వైఫై ద్వారా ప్లే అవుతుంది కాబట్టి
మనకి ఏదైతే అంటే కొంచెం మీకు కొన్ని సెకండ్స్ అయితే గ్యాప్ వచ్చిందో ఇందులో ప్లే అవ్వడం జరుగుతుందనమాట. సో డిలే ఉంటుంది ఖచ్చితంగా. నా అభిప్రాయం అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే జస్ట్ యూజ్ చేసుకుంటే జస్ట్ ఇది కనెక్ట్ చేసి యూజ్ చేసుకోండి. ఇది యూజ్ చేసే టైంలో మీరు ఇంక వేరే స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయొద్దు. మీకు సౌండ్ డిస్టర్బెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఓకే. అండ్ ఒకవేళ మీకు ఇలా మీరు వాడుకోవడం అయిపోయింది అనుకోండి, మీరు డైరెక్ట్గా యాప్ క్లోజ్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ పైన మీకు మొబైల్ యాప్లో పైన మీకు ఇక్కడ ఇంటూ సింబల్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ సౌండ్ వేర్ ఫ్రీ అనే పక్కన ఇంటూ కనిపిస్తుంది కదా, ఆ ఇంటూ మీద క్లిక్ చేసినట్టయితే ఈ యాప్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు డిస్కనెక్టెడ్ పడిపోయింది. వెరీ సింపుల్. దీనికోసం మీరు ఏమి యూఎస్బీ కేబుల్స్ కనెక్ట్ చేసిన పని లేదు అండ్ ఏమక్కర్లేదు. అండ్ సేమ్ వైఫై రేంజ్లో ఉంటే సరిపోతుంది. దానికోసం మన మొబైల్లో అయినా సరే హాట్స్పాట్ ఆన్ చేసి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి, కొట్టండి, గంట మోగిపోవాలి. అండ్ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్.